కార్ మీద గీతలు ఉన్నాయి, వీడియో సరిగ్గా రాదని తెలుస్తున్నాను ఫ్రెండ్స్. రేగ్గాయలారా, రేగ్గాయలు ముందు దొరుకుతారా చిన్నవి పెద్దవి? వీడియో టవల్ ఆరేసింది కార్ చూడు కార్ లేవు. ఇది రేగ్గాయలు ఎట్లా? పావు కిలో 80. అరే పైన 50 గారా, అరే పైన 50. ఆర్ఆర్ఆర్ సినిమా ఇష్టం. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇక్కడ ఫైట్ ఇక్కడ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. మార్నింగ్ 8 అవుతుందరా, 8 అవుతుంది. మా బాల్కనీ వ్యూ చూడండి, సన్ రైజ్, కొండలపై సన్ రైజ్ చూస్తున్నాం బాల్కనీ నుంచి. ఇప్పుడు బాగా అక్కడ చూసినావా నువ్వు? వాటర్ ఎక్కడ? ఇలా చూపిస్తారా నీకు? అక్కడ వాటర్ ఉన్నాయా? యాక్చువల్గా ఆ వాటర్లో బోటింగ్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఆ బ్యాక్ వాటర్ మనం వచ్చినప్పుడు డ్యామ్ ఉంది, బ్యాక్ వాటర్ ఉంది కదా, అక్కడ బోటింగ్ ఇంకా రోప్ రైడ్. వెళ్ళావా? అప్పుడు పోయినాం, ఎక్కినాం అవి. కార్ మీద గీతలు ఉన్నాయి, వీడియో సరిగ్గా రాదని తెలుస్తున్నాను ఫ్రెండ్స్. 200. ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఏంటిదిరా అది? చెప్పించుకోండి ఆరాటిల్లో. నేను చెప్పించుకుంటే వాళ్ళు నీకు అది ఉంది, సమస్య ఇది ఉంది అని చెప్తావు. సాక్షి గణపతి ఫ్రెండ్స్. ప్రదీప్, రేగ్గాయలారా, రేగ్గాయలు ముందు దొరుకుతారా చిన్నవి పెద్దవి? ముందు కొందాం, ఇక్కడ ఎక్కువ చెప్తాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కువ చెప్తాడు రేగ్గాయలు. రెగ్గాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఎంత గ్లాస్ ఎంత? ముందు తీసుకున్నాను. A few minutes later. ఏది తీసుకుందాం? ఇవేంటిరా? ఇదేంది? ఉసిరికాయ ముక్కలా? ఎట్లా? ఎంత రేగ్గాయలు ఎట్లా అంట? ఇది రేగ్గాయలు ఎట్లా? పావు కిలో 80. అరే పైన 50 గారా, అరే పైన 50 గారా. పైన తీసుకుని వస్తే అయిపోయిందా? ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. 50కి ఇచ్చేయి, అర కిలో తీసుకుంటాం, లేకపోతే కిలో తీసుకుంటాం. కిలో 70 కాదు, ఇది వ్యాపారం. ఎన్ని వస్తాయి? అట్లా కాదు, మేము ఏరుకునేవి. కానీ ఆ బుట్టలు చిన్నగా ఉన్నప్పుడు మార్కెట్ పోయి దాంట్లో తెచ్చుకున్నది కదా, ఇప్పుడు అన్ని కవర్లు అయిపోయినాయి. వచ్చిందా? కంటెంట్ వచ్చిందా?
కంటెంట్ వచ్చిందా? నైన్టీ ఓడే కదా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అదేంది అది? ఎలక్కాయ ఫ్రెండ్స్ ఇక నేను ఎలక్కాయ తింటున్నా లైఫ్ లో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు తినలే. ఇదేంట్రా అయితే? అది ఎలక్కాయ అంట. వినాయక చవితికి పెట్టినప్పుడు ఇది తీసుకో, అంతే ఉంటది. చూడడానికి లడ్డులా ఉంది. అన్ని తీరా. నెక్స్ట్ ఐటమ్ ఏంది? చిన్న ఉసిరికాయలు. చిన్న ఉసిరికాయలు రా. అనుకో ఎట్లాను ఉసిరికాయనా? ఎలక్కాయనే అంటాను. అయిపోయింది. తీసా ఉసిరికాయ. అబ్బా అబ్బా ఇటు అంటున్నావు ఏంట్రా? ఆవరాక్షన్ నోర్మోయ్. పుల్ల పుల్ల వాళ్ళే ఉన్నాయా? ఉసిరికాయలు రా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వాడికి పండు వేరా, అందులో వేసాయి అందులో వేసాయి. ఉసిరికాయలు ఉప్పు కారం పెట్టుకుని తింటారా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కానీ రేగ్గాయలు పురుగులు ఉంటాయి, చూసుకోవాలి. ఇక్కడికి చూసి బాగుందా? బా అంతే. అబ్బా సూపర్. బాగుంది. రేగ్గాయలు మస్తు. చిన్న ఉన్నప్పుడు రోజు గుర్తొచ్చాయి. సంక్రాంతికి కొత్తంగులు ఎగరేసాయా రేగ్గాయలు కొనుక్కొని ఇవి పెడుతున్నావు. పురుగులున్నాయేమో ఘాట్ రోడ్డు తిప్పాలారా? అయిందా? రేగ్గాయలు కొనుక్కొని జోబులు వేసుకొని తినుకుంటా పతంగులు ఎగరేసారు. ఇంకా నెక్స్ట్ ఐటమ్ రా. రేగ్గాయలు రేగ్గాయలు పురుగులు బాగుంది చెప్పి అరే ఇడియో టవల్ ఆరేసిందా అరే నీ కార్ పెట్టావు పోగా చూడు కార్ లేవు. టవల్ ఆరేసుకొని ఏంద్రా అది ఇల్లు చేసుకున్నా వెనుక నీ రూమ్ లెక్క. డ్యామ్ దగ్గర ఆగినాం. వ్యూ పాయింట్ చూపిస్తా. ఇక్కడ నుంచి బాగుంది వ్యూ. వాటర్ ఫాల్స్. రా చూడరా చదువు. నయాగరా ఫాల్స్ ఏం పనికొస్తుంది? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఆ మొత్తం రాయి కదా కింద. రాయి. ఇప్పుడు ఆ రాయి మీద పోయినాం అనుకో ఎట్లా వదిలేసాడు రా. ఇది ఒక్క చోటే వదిలాడు గేట్. అది చిన్న గేట్, అసలు గేట్లు వదలలే. అసలు ఇట్లా వదిలితే ఇట్లా పడుతుందేమో. మోని పోదామా చెప్పా దగ్గరికి? బాబు చెప్పా కదా నా కార్ పోస్తా. పోవాలి. అది ఇస్తారా? బయట ఇస్తాం. కాదురా రవి, నువ్వు ఈ డ్రెస్ లో ఫ్లెక్స్ పెట్టుకుని అసలు మస్తు కనబడుతున్నావు. టైం చేస్తాడు చూడండి సార్ మన సూపర్. ఇప్పుడు కింద పోని. పోనీరా. కానీ కూడా చెప్తా. ఆర్ఆర్ఆర్ సినిమా చూసినా? ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇక్కడ. ఫైట్ ఇక్కడ. అది ఇదేంట్రా అయితే? తెప్ప ఇట్లా తెప్ప పడుతుంది, అక్కడ జెండాలు ఊగుతుంటాయి. ఆ జెండాను పట్టుకుని నామచండి అక్కడ ఎన్టీఆర్ కనబడుతుంది చూడు. ఒక ఈ తెప్పని అది రివర్స్ పడ్డది కదా, ఈ తెప్పని. అది ఆ బ్రిడ్జ్ ట్రైన్ ఉంది కదా, యాక్చువల్ అది రైల్వే బ్రిడ్జ్ కాదు, రోడ్డే. కానీ అది రైల్వే లెక్క చేసి అలా పంపించి. సినిమాలో కూడా రైల్వే బ్రిడ్జ్ కాదు, రోడ్డే. ట్రైన్ పోతుంది కదా, ట్రైన్ ఫైర్ వచ్చి పడదా, అది ఆ బ్రిడ్జ్. ఇక్కడేనా తీసింది అయితే? ఇదే ఆర్ఆర్ షూటింగ్. అప్పుడు నేను ఇక్కడే ఉన్నా. రామ్ చరణ్ అయితే అసలు ఒక గంట సేపు మాట్లాడిన నాతోటి. అవునా?
పరిచయం ఉందా? ఇంకా అప్పుడే పరిచయమే ఫ్రెండ్ అయిపోయింది. నెంబర్ ఉందా? పర్సనల్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు అనుకోదు. ఎందుకు ఇప్పుడు వీడు దిగుతాడు అంటున్నా ఏంది? ఇంకా వీడియో ఏదాకా పోయింది అప్పుడే. వీడికి నీళ్ళు చూస్తే ఆగపోలేం కదా అన్ని. అగో. ఏయ్, ఏం చేస్తున్నావు? లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. చూడు వ్యూ. వాళ్ళు తెప్పలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తున్నారు ఫ్రెండ్స్. తెప్ప బోటింగా? తమ్ముడు నీకు ఈత వచ్చుగా? అంకులా అంకుల్ ఏంట్రా అంకుల్? బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే పర్లేదు కానీ మేము పడ్డ మమ్మల్ని తీసుకొచ్చా ఈత వచ్చుగా నీకు? అట్లయితే అలా అయితే హ్యాపీనే. బోటింగ్ లేదు కదా అక్కడ నుంచి, అది గేట్స్ ఓపెన్ చేస్తే గట్టిగా వస్తుంది. ఏం పేరు తమ్ముడు ఇది? సాయి కుమారా? ఏం లేదు, మా ఊరు ఒక వైపు ఉంటే మన ఇద్దరు ఒక వైపు ఉండాలి బరువు ఆపాలంటే. ఇదేంట్రా అయితే? తమ్ముడు నువ్వు కూడా చూడు. మా సబ్స్క్రైబర్స్ బాగా చెప్తున్నా, నాకు ఫేమస్ యూట్యూబ్ ఛానల్ నాది. 82 మంది సబ్స్క్రైబర్లు. అమ్మా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నీ ఛానల్ చెప్పు, నేను సబ్స్క్రైబ్ అవుతా. చూస్తా అయితే. నా తమ్ముడు కూడా మన కొలీగ్ యూట్యూబర్, మా సీనియర్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. పాపం తమ్ముడు బాగా కష్టపడుతున్నాడు. రోజు ఇదే పని తమ్ముడు? స్కూల్ పోతున్నావు? వెరీ గుడ్ బాగా చదువుకో. ఇది ఎంత చేసినా చదువు ఇంపార్టెంట్ కదా? ఏమంటావు? ఏమో పాస్ వచ్చింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. చదువుకో, అది ఉండాలి ఇది ఉండాలి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ప్రదీప్ నాకు ఒక డౌట్ వచ్చింది. వీడియో చూస్తున్నాం కదా, ఫోన్లో ఎవరు పడితే ఏమిటండి మీరు మాట్లాడేది? ఇందాక చెప్పినా, ఇప్పుడు ఇక్కడ నల్లమల అడవులు పులులు కనబడతాయా? నీకు కనబడ్డా ఎప్పుడన్నా? కనబడ్డాయా? ఇంటర్గా తిరుగుతుందా? ఎక్కడ మీ ఇల్లు? ఇక్కడ పులులు అడవిలోనే ఉంటాయా? పులులు రాత్రి పూట ఎన్నిసార్లు చూసినా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తమ్ముడు నువ్వు మాతో ఆడుకుంటున్నావు కదా. హాయ్, ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు ఫ్రెండ్స్. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వీళ్ళు రీచ్ అయిపోయారు. How is your feeling?